99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు విషయాలు చాలా కాలం నుంచి ఈ 99 టీవీలో వాస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు. అయితే అనేక రకమైనటువంటి సమస్యలు ఇందులో ఉంటున్నాయి వాస్తులో. అలాగే ఆహ్, కొన్ని అప్పటికప్పుడు చెప్పి వాటిని పరిష్కరించేటటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని చాలా క్లిష్టమైనవి, కష్టతరమైనది, ఎదుట ఆ యజమానికి డబ్బు ఖర్చు పెట్టేది కూడా ఉంటాయి ఇందులో. అయితే వాస్తు శాస్త్రం అనేది ఆహ్, ఆ వచ్చినటువంటి ఉన్న దాంట్లో చాలా చక్కగా వాళ్ళకి ఖర్చు లేకుండా ఉన్న దాంట్లోనే ఆ వాస్తుని సరిచేయడం అనేది అదొక గొప్ప విషయం. అంచేత వీలైనంత మట్టుకి మేము ఎక్కడికెళ్ళినా సరే చిన్న చిన్న పరిహారాలు చెప్పి ఆ వాస్తు కార్యక్రమాన్ని చేసి ఆహ్, ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమానికి ఇబ్బంది లేకుండా చేస్తూనే ఉన్నాం. అందరూ చూస్తున్నారు. మా వాస్తు కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అది మరి అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే ఈరోజు మన అంశం ఏమిటంటే, ఇక్కడ చూశారు కదా! సింహద్వారానికి పక్కన 2 కిటికీలు ఉండాలా? సింహద్వారానికి మధ్యన 2 కిటికీలు ఉండాలా? అంటే ఈ ఈ ఈ సబ్జెక్ట్ ఇవాళ ఎందుకు నేను తీసుకున్నానంటే, కొంతమంది సింహద్వారానికి అంటే సింహద్వారాన్ని కూడా వాళ్ళు అనుకోవట్లేదేమో. సింహద్వారానికి కొంతమంది కిటికీలు పెట్టకుండా ఆ సింహద్వారంలోంచే వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పక్కన ఒక కిటికీ పెడుతున్నారు. స్థలం సరిపోవట్లేదని. అంచేత మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఉత్తరం, దక్షిణం అయిపోయినాయి కదా! ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు ఇది సింహద్వారం అనుకుందాం. అంటే సింహద్వారంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, సెంటర్‌కి సింహద్వారం పెట్టుకోమని మేము చెప్తున్నాం. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సెంటర్ కంటే సెంటర్‌కి పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇలా సెంటర్‌కి పెడుతున్నారు. అంటే ఇలా పెడుతున్నారు. ఇలా పెడితే ఇక్కడ ఏమైపోయింది, ఆగ్నేయానికి వచ్చేసింది. తూర్పు ఆగ్నేయానికి సగం, అలాగే ఇటు తూర్పు ఆగ్నేయానికి సగం వస్తుంది, తూర్పు ఈశాన్యానికి సగం వస్తుంది. అది ఎలా మరి? అంటే సగం సగం అనమాట అది. ఏ పనైనా సగమే అవుతుంది, ఇందులో పూర్తిగా అవ్వదు యజమానికి. ఏ పని కూడా పూర్తి కాదు. ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య తీరదు. ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే తీరదు. చాలా కష్టాలన్నమాట. అంచేత ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి ఇక్కడ. దీన్ని 9 భాగాలు చేస్తే ఉచ్చస్థానం వస్తుంది. ఇప్పుడు ఆ భాగాలు ఎక్కలేకుండానే మీకు నేను చెప్తున్నాను. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఈశాన్యం ఇక్కడ. ఇక్కడ గుమ్మం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఈ మధ్యన కొంతమంది ఇక్కడ గుమ్మం పెట్టి, సింహద్వారం పెట్టి లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒకటే ఉంటుంది, ఇక్కడ కిటికీ. ఈ పక్కన ఏదో సెల్ఫ్ లాగో ఏదో పెట్టుకుని ఒక్క కిటికీ పెడుతున్నారు. ఇది తప్పు. ఇది రైటే అవ్వడానికి. ఇక్కడ ఒకటి పెడుతున్నారు. కానీ నిజానికి ఇక్కడ ఈ కిటికీలు 2 ఇక్కడ పెట్టాలి. ఇక్కడ లేకపోతే కొంచెం అటు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అంటే మ్యాప్ మాలను నేను ఎలాగేస్తున్నాను, ఇలా వేసుకుని ఇక్కడ కిటికీ పెట్టాలి, ఇక్కడ కిటికీ పెట్టుకోండి. అంటే వేసే డ్రాయింగ్‌ని బట్టి బాగా ఈశాన్య మూలకెళ్ళిపోయింది. అంటే అక్కడ మీ స్థలాభావాన్ని బట్టి ఇక్కడ మాత్రం ఒక సింహద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ కిటికీ. అలాగే ఇక్కడ మీరు లోపల కిటికీలు పెట్టాలని ఏమీ లేదు రూలు. ఇక్కడ కూడా గుమ్మానికి 2 కిటికీలు పెట్టాలని ఏమీ లేదు. మీరు దీనికి పెట్టకపోయినా పర్లేదు, పెట్టుకున్నా పర్వాలేదు. అంటే కిటికీల యొక్క సంఖ్య సరి సంఖ్యలో వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట.
అంచేత ఇక్కడ అంటే ఈవేళ కేవలం మీకు గుమ్మం అంటే సింహద్వారం, పక్కన కిటికీలు, సింహద్వారం ఎన్నుండాలనే పాయింట్ మీద ఈవేళ ఈ వీడియో. ఎక్కువ నేను దీని గురించి మిమ్మల్ని అనవసరంగా విసిగించదలుచుకోలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి ఇది. ఇక్కడ కాంపౌండ్ వాల్‌లో ఉన్నప్పుడు, ఇక్కడ కాంపౌండ్ వాల్ ఇక్కడి వరకేస్తున్నాను. ఇక్కడ గేట్ పెట్టుకోండి. ఇక్కడ నీళ్ళ సంప్ పెట్టుకోండి. ఈ గేట్ కూడా చాలా బలమైనటువంటి గేట్ పెడుతున్నారు చాలామంది. ఐరన్ రాడ్లు పెద్ద పెద్ద ఇంతంత పైపులు తీసుకొచ్చేసి ఇక్కడ ఈ మూలని, ఆ మూలని పెట్టేసి బాగా బరువుగా ఉన్నటువంటి ఐరన్‌తో చేయించినవి పెడుతున్నారు. జాగ్రత్త అలాంటివి పెట్టకండి. పెడితే చాలా చిక్కుల్లో పడిపోతారనమాట. ఇక్కడ బాగా చేసుకుంటే మీకు సుఖం ఉంది. ఇక్కడ దెబ్బ కొడతది మళ్ళీ మీకు వాస్తురీత్యా. అంచేత ఇవి వీలైనంత మట్టుకి తేలికలో చూసుకోండి ఇక్కడ. ఈ పైపులు చేసుకొని తేలికగా చూసుకొని చక్కగా ఇలాగా ఇది తేలికగా ఉండాలి. బరువు ఉండకూడదు. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ చేసుకోండి. ఇక్కడ ఇంక కిటికీలు లోపలికొచ్చిన తర్వాత మీ ఇష్టం ఇక్కడ. ఇక్కడ కిటికీలు ఎక్కడ పెట్టుకుంటారంటే ఇక్కడ పెట్టుకోకుండా కిటికీ. అలాగే ఇలాగొస్తారు. ఇటు నుంచి వస్తారు. ఇది గుమ్మం ఉంటది. ఇలా వస్తారు. ఇది కిచెన్ ఇది. ఈ విధంగా ఇంక లోపల నేను కిటికీలు ఎన్ని పెట్టాలి? వాటి సంఖ్య ఏమిటి? అనేది నేను చెప్పబోవటం లేదు. కేవలం ఎట్టి పరిస్థితులను కూడా సింహద్వారానికి 2 పక్కల. అయితే 2 పక్కల ఎలా పెడతారంటే గుమ్మం 5, 6 అడుగులో ఎంతో పెడతారు కదా! అందులో ఇంతవరకు పెట్టి అక్కడి నుంచి ఆ పైకి కిటికీలు పెట్టండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా మధ్యలో పెట్టేస్తున్నారు. మధ్యలో ఎలాగా గుమ్మం ఉంది. ఇలాగ కొంచెం ఇలా ఖాళీ పెట్టి చిన్నగా పెట్టేస్తున్నారు. కిందంతా గోడ కట్టేస్తున్నారు. అది కూడా తప్పే. చిన్న 9 అంగుళాల గోడ కట్టండి. కట్టి చక్కగా అక్కడ అది దానంత ఎత్తులోనే కట్టండి. పెట్టుకోండి కిటికీలు. చాలామంది ఒక చోటకి నేనెళ్తే ఏకంగా పెద్ద కిటికీలు పెట్టేశారు. చిన్నగా వేసి కింద వరకు పెద్ద కిటికీలు పెట్టేశారు. అలాగే ఎప్పుడు పెట్టొద్దు. దాని యొక్క వైశాల్యాన్ని బట్టి చూసుకొని చిన్న కిటికీలే పెట్టుకోండి. కానీ ఒక 4 అడుగులు ఎత్తు మీరు చేసుకోండి. 9 అంగుళాల గోడ కట్టండి అక్కడ. పెద్ద ఎక్కువ గోడ కట్టొద్దు. కట్టి చక్కగా చేసుకుంటే ఏది ఏమైనా 2 కిటికీలు మాత్రం పెట్టండి. ఇది సమస్య. మరి రేపు ఒక మంచి సమస్యతోటి మళ్ళీ మీకు నేను మీ దగ్గరకొస్తాను. మరి ఈ వాస్తు విని, ఈ వాస్తు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నా అనుకోండి, మీకు ఇది ఇలాంటివి అక్కర్లేదనుకోండి, మీది బాగా కరెక్ట్‌గా ఉంది మీ ఇల్లు. మనకెందుకులే అని ఊరుకోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామంది వరకు ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్య ఉందేమో ఎవరికి తెలుసు. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి. అంచేత మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అందరికిని. చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడేలా చేయండి. అంచేత మేము చేసినందుకు మాకు సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి హెల్ప్ చేసామనేటటువంటి ఒక ఆనందం కూడా ఉంటుంది. అంచేత రేపు మళ్ళీ ఒక మంచి సమస్యతోటి వస్తాను.